తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా. శ్రావణి దమ్మ. అందరికీ నమస్కారం. శ్రావణి ఎంపిక చేసుకున్న పాట రచన రాజశ్రీ గారు, సంగీతం ఇళయరాజా గారు, గానం జానకమ్మ. మౌనరాగం సినిమా నుంచి చిన్ని చిన్ని కోయిలల్లే. సిరి ముక్క నేనే నేనే చిన్ని చిన్ని కోయిలల్లే కోరి కోరి కూసేనమ్మా. పాటలే కోరుకుంది మన్మధుని పాటలోన గాథలే పాడుకుంది. ఊహలే జీవితం చిందేనే మాటలే సాగినే ఆశలే రేగినే ఊసులే మనసోగి మరులు రేగి మనసోగి మరులు రేగి అందరాని సన్నిధి నేనే 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 చిన్ని చిన్ని కోయిలల్లే కోరి కోరి కూసేనమ్మా. పూరించే ఆనందం లోలోన ఆనందం, పూరించే ఆనందం లోలోన ఆనందం, పులకించే సిరిమొగ్గ నేనే నేనే చిన్ని చిన్ని కోయిలల్లే కోరి కోరి కూసేనమ్మా. వెచ్చని సందె వేళ బాసలే ఆడెనులే చక్కని కన్నె వయసు గంగలా పొంగెనులే కమ్మని తేనెలే గుండెలో తేలినే చీకటే వచ్చిన ఊహలే ఊగెనే జీవితాంతం స్నేహరాగం జీవితాంతం స్నేహరాగం పరువరాగ కీర్తనం పాడే 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 చిన్ని చిన్ని కోయిలల్లే కోరి కోరి కూసేనమ్మా. పూరించే ఆనందం లోలోన ఆనందం, పూరించే ఆనందం లోలోన ఆనందం, పులకించే సిరిమొగ్గ నేనే నేనే చిన్ని చిన్ని కోయిలల్లే కోరి కోరి కూసేనమ్మా. చిన్ని చిన్ని కోయిలల్లే కోరి కోరి కూసేనమ్మా. ధన్యవాదం. మాలాంటి కొత్త సంగీత దర్శకులు కొన్ని జన్మలెత్తినా కూడా ఇలాంటి పాటలు చేయలేరు. ఎందుకంటే ఏదో పైకి ఏదో మెయిన్ మెలోడీ ఒకటి కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది కానీ
దాని కింద లేయర్స్ ఎన్ని లేయర్స్ ఉన్నాయో నిజంగా ఒక్కొక్కటి ఒక్కొక్క లేయరు ఒక్కొక్క స్టైల్లో వెళ్ళిపోతూ ఉంది తప్ప కానీ ఎక్కడ క్లాష్ అవ్వదు మళ్ళీ. నిజంగా ఇలాంటి అద్భుతమైనటువంటి సంగీతాన్ని ఇస్తున్నటువంటి రోజుల్లో నేను పుట్టినందుకు నిజంగా గర్వపడుతున్నాను. శ్రావణి, నాకు బాగా నచ్చింది నీ గాత్ర ధర్మం. ధన్యవాదాలు సార్. అంటే రెగ్యులర్గా లేకుండా కొత్తగా ఉంది, చిన్నపిల్ల పాడినట్టే ఉంది కానీ బట్ స్టిల్ కొత్తగా అనిపించింది. ధన్యవాదాలు. గాత్రలో ఉన్నటువంటి విలక్షణత్వం చాలా బాగుంది. అక్కడక్కడ పదాలు కొంచెం తేలిపోతున్నాయి అంతే తప్ప మిగతా అంతా చాలా చాలా బాగుంది. ధన్యవాదాలు సార్. మొదటి ఆలాప్ ఎండ్ పోర్షన్ ఏంటి? గగరి అది మాత్రం క్లారిటీ లేకుండా వచ్చింది. ముందు అక్కడికి వచ్చేసరికి ఊపిరి అయిపోయి ఏదో నోట్ తెలియలేదన్నమాట. లా 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 గరి రీ అది బాగా క్లీన్గా ఉండాలన్నమాట. మిగతా అంత బాగుంది. తర్వాత లా 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 మీద వచ్చే గమకం నువ్వు చిన్ని చిన్ని మీద వేయకూడదు. చిన్ని చిన్ని అంతే, అది చిన్నిదిగానే ఉండాలి. చిన్ని చిన్ని అనకోది. పల్లవి పాడుతున్నప్పుడు ఒక్కొక్క చోట కొంచెం ఎక్కువగా వెళ్ళిపోతున్నావు, శృతి కంటే కూడా ఆ ఆవేశంలో కాస్త వెళ్ళిపోతున్నావు అనమాట. ఈ పాటలో చరణం ఎంత గొప్పగా చేశాడు జైది, ఎంత గొప్పగా. తరి దరే తానే నా దరే దరే రే దర దరి రే దరరా. ఆ ప్లేస్ నువ్వు ఎంత అనుభవించి పాడితే అంత బాగుంటుంది. సెకండ్ చరణంలో గుండెలు తేలేనే అన్నది ఎంత మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చావు. ఆ 2 లైన్లు కూడా అలాగా ఉండాలి. మూవల పాటలోన పాటలే కోరుకుంది, మన్మధుని పాటలోన గాథలే పాడుకుంది, ఊహలే జీవితం చిందేనే మాటలే చిందేనే మాటలే 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 తర్వాత సాగేనే ఆసలే రేగేనే ఊసులే. నీకు ధర్మం అంతా తెలుసు, నీకు అందులో ఏముందో అంతా తెలుసు. అది ఈ పోర్షన్ ఎంత అనుభవించి పాడితే అంత బాగుంటుంది. ఏం కంపోజిషన్ అండి వాడి, ఎవడండి వాడు ఇళయరాజా అన్నాడు రాస్కల్. నోబడి కెన్ కమ్ క్లోజర్ టు హిమ్, నోబడి కెన్ క్లోజర్ టు హిమ్. చాలా గొప్ప గొప్ప కంపోజిషన్. యూ కెన్ డెఫినెట్లీ డూ బెటర్. ఇది నువ్వు ఇంకా ఇంకా అనుభవించి పాడవలసిన పాట. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. గాడ్ బ్లెస్ యూ, టేక్ కేర్. మామూలుగా కార్యక్రమం నా పాటతోటి ప్రారంభించడం అలవాటు చేసుకున్నాం మనందరం. కానీ నాకు ఒక అద్భుతమైన ఒక ఖండిక, కవితా ఖండిక దొరికింది. డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ గారు ఇది నాకు పంపించారు. అది చూడగానే నాకెందుకో దీంట్లో ఒక నిగూఢమైనటువంటి ఒక సందేశం ఉంది, కవితా ధోరణి ఉంది. అది చదివి వినిపించాలనిపించింది నాకు. ఈ శీర్షిక వలస పిచ్చుకలు. ప్రియమైన పిచ్చుకల్లారా, అక్కడ స్వదేశంలో మచ్చుకైనా కానరాక ఇక్కడ విదేశంలో హెచ్చుగా ఎలా కనిపిస్తున్నారు? బూడిద రంగు రూపంతో బురద రంగు చారలతో బుచ్చిగా ఉన్న తెల్లవారక ముందే రెక్కలల్లార్చి డొక్క నింపుకోవడానికి చిటికెడు గింజలకై చిర్రున ఎగిరిపోయే మిమ్మల్ని చూస్తుంటే చిన్ననాటి స్మృతులు గుర్తుకొస్తున్నాయి. ఊతకర్ర సాయంతో గంపను నిలబెట్టి దాని కింద నూకల గిన్నె పెట్టి వాటి కోసం రాగానే పట్టి కాళ్లకు తాళ్లను కట్టి ఎగరేస్తూ ఎంతో సరదాగా ఆడుకున్న ఆ రోజులు కళ్ల ముందు అలవోకగా అలలు అలలుగా కదిలి వస్తున్నాయి. అసలు మీరెలా ఇక్కడికి వలస వచ్చారు? అక్కడ వాడవాడలా నెలకొన్న సెల్ టవర్ల రేడియేషన్లకు తట్టుకోలేక, అంతకంతకు విజృంభించే వాయు కాలుష్యానికి తాళలేక, అమెరిక కుదరక ఐటీ కుర్రాళ్లలా మీరు అమెరికాకు తరలివచ్చారా? వీసాల గొడవ మాకెలాగూ లేదని వీలు చూసుకుని యథేచ్ఛగా వలస వచ్చారా? అయినా ఎలా వచ్చారు? విమానాల్లో ఎక్కి రావడానికి వీల్లేదు. సప్త సముద్రాల్ని దాటి 10,000 మైళ్ల దూరానికి ఎగిరి రావడానికి ఏమాత్రమూ సాధ్యం కాదు. ఆలోచిస్తే అంతుపట్టడం లేదు. అయినా అక్కడ కనుమరుగైన మిమ్మల్ని ఇక్కడ చుట్టాల్లా చూడగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది. మన భాషనేగాక ఊరపిచ్చుకుల ఉనికిని మరిచిపోతున్న
మనవల తరానికి గుర్తు చేస్తున్నట్టుగా ఇక్కడ గూళ్ళు కట్టుకున్నందుకు తృప్తిగా ఉంది. ఇంగితంగా పుల్లా పుడకల్ని చేర్చి నారలతో గాలివానకు కూడా తట్టుకునేలా అల్లుకున్న మీ గూళ్లను చూస్తే ఇంజనీర్లు కూడా నోళ్లు తెరవాల్సిందే. ఎంఎస్ చేస్తున్న విద్యార్థులు మీ వద్ద ప్రాక్టికల్ ప్రాజెక్టులు నేర్చుకోవలసిందే. కట్టడం పూర్తి కాకముందే కూలిపోయే అమాయక ప్రాణాలను బలికొంటున్నటువంటి ఇంజనీర్లు నేర్చుకోవాల్సిందే. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో మీకు డాక్టరేట్ పట్టా ఇవ్వాల్సిందే. పిచ్చుకులారా, ధన్యవాదాలు మీకు. ఇది వడ్డేపల్లి కృష్ణ గారి సందేశాత్మకమైన కవిత. ఈ కవితను నేను చదివినందుకు చాలా సంతోషపడుతున్నాను. కార్యక్రమంలో దీని ఐతిహ్యం, తాత్పర్యం మీకు తెలుసు, నేను విడిగా చెప్పవలసిన అవసరం లేదు. మళ్ళీ పిచ్చుకలంతా కూడా మన దగ్గరికి రావాలంటే ఏం చేయాలో ఆలోచించండి. ఇది సమాజానికి సంబంధించింది, మన తర్వాతి తరానికి సంబంధించింది. అందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా ఆలోచించి ఏం చెయ్యకూడదో అది చేయకుండా ఉండవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. విన్నందుకు ధన్యవాదాలు.